ముంచుకొస్తున్న ప్రమాదం. డెబ్బై 99 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు ఎంతటి వినాశనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ 2 యుద్ధాల వల్ల అప్పుడు జపాన్ లాంటి చిన్న దేశం నామరూపాలు లేకుండా పోయింది. ఇంకా ఎన్నో ఐరోపా దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆనాటి సంఘటనలు ఇప్పటికీ ఆయా దేశాలను మెలిపెడుతూనే ఉంటాయి. అలాంటి సంఘటనలు మళ్లీ రావద్దని భయపడుతుంటారు. కాగా ప్రస్తుతం ప్రపంచం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా ఎలాంటి మార్పు రాలేదు. పశ్చిమ దేశాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో మృత్యు గంటికలు మోగేలా యుద్ధనాదం గత కొంతకాలంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో వారు చేస్తున్న యుద్ధానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. మళ్లీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని సందేహిస్తున్నారు. అయితే మొదట 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికీ 2.5 ఏళ్లైనా ఈ యుద్ధం ఓ కొలిక్కి రావటం లేదు. పలు ఐరోపా దేశాలతో పాటు అమెరికా కూడా పరోక్షంగా ఉక్రెయిన్కు సహకరిస్తోంది. అలాగే రష్యాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రత్యక్ష యుద్ధం మాత్రం రష్యా, ఉక్రెయిన్ల మధ్య సాగుతోంది. ఇక హమాస్ నేతృత్వంలోని పాలస్తీనా మిలిటెంట్లపై 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం అంచెలంచెలుగా పక్క దేశాలకు పాకింది. ఇప్పుడు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్, సిరియా, అమెరికా, సౌదీ అరేబియాలు భాగస్థులవుతున్నాయి. తాజాగా ఇరాన్ యుద్ధక్షేత్రంలో విజృంభించింది. హమాస్పై కక్ష తీర్చుకుంటున్న ఇజ్రాయెల్లోని పౌర నివాసాలని లక్ష్యంగా చేసుకుని బాంబులేయడంలో ఐరాసాను పూర్తిగా మట్టుబెట్టాలన్న లక్ష్యానికి ఇజ్రాయెల్ వచ్చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భిన్నంగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధక్షేత్రంలోకి మరికొన్ని దేశాలు ప్రత్యక్షంగా ప్రవేశించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మొత్తం 10 దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధం వైపు పరుగులు తీస్తోంది. చైనా కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కాలు దూతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఓ యుద్ధం చేస్తుంటే రష్యా మరో యుద్ధం చేస్తోంది. కీలకమైన 10 దేశాలు యుద్ధక్షేత్రంలో ఉన్నాయి. అంచెలంచెలుగా మరికొన్ని దేశాలు ఇరువైపులా తమ సేనల్ని మోహరించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో 3వ ప్రపంచ యుద్ధం తప్పదు అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు యుద్ధం కారణంగా భారత్లో మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక్క రోజులోనే దేశీయ స్టాక్ మార్కెట్లు 1750 పాయింట్లు దిగిపోయింది. దేశంలోని 14 ప్రధాన కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ బహుముఖ వ్యాపారం చేస్తున్నవి లేదా ఇజ్రాయెల్ నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నవే. అదానీ గ్రూప్ కు చెందిన అదానీ పోర్ట్స్ షేరు విలువ 2.82% తగ్గిపోయింది. ఈ సంస్థ ఇజ్రాయెల్లోని హైపాలో పోర్ట్ నిర్వహిస్తోంది. యుద్ధం కారణంగా ఇది మూతపడే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం షేరు విలువపై పడింది. అలాగే ఇజ్రాయెల్లోని టారో ఫార్మాలో మెజారిటీ వాటాలున్న సన్ ఫార్మా షేర్ ధర కూడా తగ్గింది. వీటితో పాటు టెల్ అవీవ్ కేంద్రంగా పనిచేస్తున్న టెవా ఫార్మా నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకుంటున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లూఫిన్ కంపెనీల షేరు విలువ కూడా తగ్గింది. ఇలా ఆర్థిక వ్యవస్థే కాదు, అంతకు మించి 3వ ప్రపంచ యుద్ధం నెలకొంటే భారీగా చాలా దేశాల్లో జనాభా నష్టపోయే అవకాశాలుంటాయి. మరి అలాంటి ఘోరమైన 3వ ప్రపంచ యుద్ధం రాకముందే ఐక్యరాజ్య సమితి అగ్రదేశాలు కలిసి శాంతి స్థాపనకు కఠిన చర్యలు తీసుకోవాలి.